అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఎదురు దెబ్బలు తగిలినా కానీ పద్ధతి మాత్రం మారటం లేదు. ఎందుకనంటే అది వైసీపీ పార్టీ నైజం. సాధారణంగా కోర్టు ఏదైనా ఒక వ్యాఖ్య చేసి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి కొన్ని కేసులను కొట్టేసిన తర్వాత మళ్ళీ అదే కేసులను తిరగదోడే ప్రయత్నం చేస్తే న్యాయస్థానాలు కూడా ఊరుకో. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నామంటే గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్న సమయంలో అసైన్డ్ భూముల పరిహారం చెల్లింపులో నిబంధనలకు విరుద్ధంగా 2016లో జీవో 41 జారీ చేశారంటూ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారు, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి నారాయణ మీద జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది మనందరికీ తెలుసు. వాస్తవానికి ఇటీవల ఈ కేసుని హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు లేవని చెప్పి హైకోర్టు కొట్టివేసింది. ఈ హైకోర్టు కొట్టివేసినటువంటి తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి. సో హైకోర్టు ఒక చెంప మీద కొడితే సుప్రీంకోర్టు ఈసారి 2 చెంపల మీద కొట్టినట్టుగా చెప్పింది. ఏం చెప్పిందంటే 7 స్టార్ హోటల్లో కూర్చున్న మీరా రైతుల గురించి మాట్లాడేది అని చెప్పి ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు ఎవరైతే ఇద్దరు న్యాయవాదులు వాదిస్తున్నారో వాళ్ళని కోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించింది. అది కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళినటువంటి ఈ కేసు విషయంలో చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. రాజకీయ దురుద్దేశాలకు న్యాయస్థానాలను ఉపయోగించుకోవాలని చూడటం సబబు కాదని చెప్పి తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. సో అంటే సుప్రీంకోర్టు ఎందుకు ఈ వ్యాఖ్య చేసిందంటే 7 స్టార్ హోటల్లో కూర్చునే మీరా రైతుల సమస్యల గురించి మాట్లాడేది అని ఎందుకు వ్యాఖ్య చేసింది అంటే ఆల్రెడీ హైకోర్టులో కొట్టేసినటువంటి కేసుని మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేయటం ఏంటి అని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో లేదు రైతులకు తీవ్ర అన్యాయం జరిగింది, హైకోర్టులో మాకు న్యాయం జరగలేదని మేము సుప్రీంకోర్టుకు వచ్చామని చెబితే వెంటనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఏం చెప్పిందంటే మీరు అన్యాయం జరిగిందన్న రైతులు ఎవరు కూడా రాలేదేంటి అని ప్రశ్నించారు కోర్టుకి. మీరు అన్యాయం జరిగింది అన్నారు కదా, ఎస్సీ ఎస్టీలకు ఎవరికి అన్యాయం జరిగింది అన్నారు కదా అసైన్డ్ భూముల విషయంలో జీవో నెంబర్ 41 వలన. ఆ జీవో నెంబర్ 41 వలన నష్టపోయామని వచ్చినటువంటి ఆ ఎస్సీ ఎస్టీ రైతులు ఎవరో కోర్టు ముందు ఉంచండి అని చెప్పి అడిగితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయం కూడా సుప్రీంకోర్టే చెప్పింది. ఒక్క రైతు కూడా ఎస్సీ ఎస్టీ అంటే ఈ 41 జీవో వల్ల మేము నష్టపోయామని కోర్టుకు రాలేదు కదా, మరి ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏం పని, రావాల్సిన పని ఏంటి? ఆయన రైతు కాదు కదా, ఆయన ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కదా, ఆయనకేంటి సంబంధం అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు ప్రశ్నించడమే కాకుండా చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న, 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చుని రైతుల గురించి మాట్లాడతారా? రైతులు నష్టపోతే వారు న్యాయస్థానానికి ఎందుకు రాలేదని నిలదీత. సో చంద్రబాబు గారి మీద నారాయణ మీద దాఖలు చేసినటువంటి 2 వేరు పిటిషన్లను కొట్టివేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు ప్రకటన అయితే చేయడం జరిగింది. దీని మీద ఏం చెప్పిందంటే ఓ పార్టీ వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు, సమీకరణ అంటే సివిల్ కేసు కదా, క్రిమినల్ కుట్రగా మార్చడం రాజ్యాంగ విరుద్ధం, దురుద్దేశంతోనే అమరావతిపై కేసు, నిజమైన బాధితులు వస్తే న్యాయం చేస్తాం, అమరావతి భూ సమీకరణ కేసు కొట్టివేత, చంద్రబాబు నారాయణ కొరట, హైకోర్టు తీర్పును సమర్థించినటువంటి బెంచ్ ఇదేం చెప్పిందంటే రాజకీయ యుద్ధాలకు కోర్టుల ఆళ్లపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం అని చెప్పి మరొక పత్రికలో వచ్చినటువంటి హెడ్డింగ్ అనమాట. సో ఏమంటారంటే రైతులు నష్టపోతే రైతులు కదా కోర్టుకు రావాలి, మీరెందుకు వచ్చారు? ఒక పార్టీ వ్యక్తి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు, అది వాస్తవానికి భూ సమీకరణ అనేది సివిల్ సమస్య కదా, మీరు దాన్ని క్రిమినల్ కుట్రగా ఎలా మార్చారు? ఇది రాజ్యాంగ విరుద్ధం కదా. నిజంగా ఆ ప్రభుత్వంలో ఇచ్చిన 41 జీవో వల్ల రైతులు నష్టపోతే అది సివిల్ సమస్య అవుతుంది. రైతులు దాని మీద ఎప్పుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు, రైతులకు ఆ హక్కు ఉంది. కానీ దాన్ని క్రిమినల్ చర్యలుగా మార్చే అధికారం మీకు ఎవరిచ్చారు, ఎందుకు మార్చారు అని చెప్పి నిన్న కోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించడమే కాకుండా వీళ్ళ తరపు లాయర్ వాదించేటప్పుడు కోర్టు మధ్యలో జోక్యం చేసుకుంది. ఏమనంటే చంద్రబాబు గారి మీద అనేక కేసులు నమోదయ్యాయి, సో ఆయన కుట్రపూరితంగానే గతంలో కావాలని చేశాడని చెప్పి మాట్లాడుతుంటే వెంటనే సుప్రీంకోర్టు మధ్యలో కలగజేసుకుని ఏమందంటే నిజంగానే చంద్రబాబు గారి మీద అన్ని కేసులు నమోదయ్యాయి ఓకే, కానీ ఆ కేసుల్ని ఆయన అధికారంలో లేని సమయంలో అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడే హైకోర్టు కొట్టేసింది కదా అన్నప్పుడు ప్రతిపక్ష నేత కూడా అధికారాన్ని చలాయించగలడు అని చెప్పి ఆయన తరపు లాయర్ చెప్తే కోర్టు ఒక్కసారిగా నవ్వింది. అంటే ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న మీరేం చేయలేకపోయారు కానీ ప్రతిపక్షంలో ఉన్న ఆయన మాత్రం కేసులను కొట్టించుకోగలిగాడా అని చెప్పి కోర్టులో ఉన్నటువంటి 3 న్యాయమూర్తుల ధర్మాసనం ముగ్గురు కూడా ఒక్కసారిగా పక్కున నవ్వడంతో కోర్టు అంతా కూడా ఒకసారి నవ్వింది. అంటే ఏం చెప్పాలో తెలియలా, పాపం సింఘ్వికి కూడా ఏం చెప్పాలో తెలియలా. గతంలో నమోదైనటువంటి కేసుల్ని మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా కోర్టు కొట్టేసింది, మీకు తెలియదా అని అడిగితే లేదు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నేతగా ఉండి ఆయన కూడా
ఏదైనా అధికారం చలాయించగలడని చెప్పి మాట్లాడితే కోర్టు నవ్వింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయనే అధికారం చలాయించగలిగితే మీరు ఎలా కేసు పెట్టగలిగారయ్యా అని చెప్పి కోర్టు ఇండైరెక్ట్గా అడిగినటువంటి ప్రశ్న అనమాట. సో దీనికి సంబంధించి కోర్టు చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేసింది. ఒకసారి ఇక్కడ చూద్దాం ఏం చెప్పిందో. తమకు అన్యాయం జరిగిందంటూ ఏ రైతు న్యాయస్థానాన్ని ఆశ్రయించకపోయినా వారి పేర్లు చెప్పుకుని 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చున్న వారు మాట్లాడటం ఏంటని నిలదీసింది. రాజకీయ కక్షలను తీర్చుకోవడానికి న్యాయస్థానాలను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున అభిషేక్ సింఘ్వి అలాగే రంజిత్ కుమార్ వాదనలు విన్న ధర్మాసనం 2 పిటిషన్లు కూడా కొట్టివేసింది. సో ఇక్కడ కొంత ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ కూడా జరిగింది. అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు లాయర్లకి సుప్రీంకోర్టు జడ్జిలకి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ జరిగింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు ప్రారంభిస్తూ సిఆర్పిసి సెక్షన్ 482 కింద దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై విచారించే సమయంలో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం మినీ ట్రయల్ నిర్వహించిందని, అది న్యాయమా అని ప్రశ్నిస్తే వెంటనే జస్టిస్ జోయ్ మాల్యా బక్షి జోక్యం చేసుకుంటూ మిస్టర్ సింఘ్వి బస్సు మీ స్టేషన్ దాటిపోయింది. మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి కేసులను ఇదివరకే సుప్రీంకోర్టు కొట్టేసింది కదా అని గుర్తు చేశారు. అదే సమయంలో చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి సూర్యకాంత్ కూడా స్పందిస్తూ సెక్షన్ 482 ఉన్నదే న్యాయం చేయటానికి. జీవో విడుదలైన 5 ఏళ్ల తర్వాత ఒక రాజకీయ పార్టీ ఎమ్మెల్యే రైతులు ఎస్సీ ఎస్టీ పేర్లు చెప్పుకుని ఫిర్యాదు చేశారు. కానీ భూ సమీకరణలో తమకు అన్యాయం జరిగిందంటూ కోర్టును ఆశ్రయించిన రైతులైనా లేదా ఎస్సీ ఎస్టీనైనా చూపించండి. 7 స్టార్ హోటల్ గదుల్లో కూర్చొని మీరు రైతుల గురించి మాట్లాడతారా అంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసే స్వయంగా ప్రశ్నించారు. రైతుల నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫిర్యాదు రాలేదని, పరిహారం కోసం ఒక్క సివిల్ పిటిషన్ కూడా దాఖలు కాలేదన్న విషయాన్ని మరొక న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ వి మోహన్ అయితే గుర్తు చేశారు. దీంతో సింఘ్వి వాదనలు కొనసాగిస్తూ అప్పట్లో గుంటూరు కలెక్టర్ గా ఉన్నటువంటి కలెక్టరు జాయింట్ కలెక్టరు నారాయణకు దీని గురించి వద్దు అని చెబితే నారాయణ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ స్టేట్మెంట్లు నమోదు చేయించారని చెప్పి ఈ స్టేట్మెంట్ గతంలో కలెక్టర్ గా ఉన్నటువంటి కాంతిలాల్ దండే కూడా ఇచ్చారని చెప్తే, నిజంగా మీరు చెప్పినట్టుగా రైతుకి ఎవరికైనా సమస్య ఉంటే రైతులు పిటిషన్ దాఖలు చేయాలి. పైగా అది సివిల్ వివాదం అవుతుంది తప్ప క్రిమినల్ వివాదం కాదు. కానీ మీరు దీన్ని క్రిమినల్ కేసుగా మార్చి అప్పటి మాజీ ముఖ్యమంత్రి అలాగే అప్పటి మాజీ మంత్రి మీద మీరు ఎలా కేసులు నమోదు చేశారని చెప్పి సుప్రీంకోర్టు అడగటం జరిగింది. అలాగే ఇదే కేసులో మరొక సీనియర్ న్యాయవాది అయినటువంటి రంజిత్ కుమార్ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపున వాదనలు ప్రారంభించి భూ సమీకరణ పథకానికి అక్రమంగా చేశారని చెప్పి కోర్టు జోక్యం చేసుకుంటే మళ్ళీ చీఫ్ జస్టిస్ జోక్యం చేసుకుని భూ సమీకరణ పథకంలో లోపాల వల్ల ఎవరికైనా నష్టాలు జరిగితే అవి పూర్తిగా సివిల్ సమస్యలు, దానివల్ల ప్రభావితమైన వ్యక్తులు ఎప్పుడైనా న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. కానీ ఒక వ్యక్తి కేవలం రాజకీయ కారణాలతో కోర్టుని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదు అని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల అమ్మకంపై నిషేధం ఉన్నా వాటిని కొన్ని ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వానికి ప్రయోజనం కలిగించేలాగా జీవో ఇవ్వటం నేరపూరిత చర్య అని న్యాయవాది వాదిస్తే, మీరు చేస్తున్న అవినీతి ఆరోపణలు ఇదివరకే నమోదైన కేసులను కోర్టులు కొట్టేశాయి కదా అని చెప్పి మరొకసారి ఈ రంజిత్ కుమార్ అనే న్యాయవాదికి లాయర్కి కూడా సుప్రీంకోర్టు అయితే సూచించడం జరిగింది. బహుశా మీరు గతంలో చంద్రబాబు గారి మీద నమోదైనటువంటి కేసులను కొట్టేశారు, అది తెలియక మీరు మాట్లాడుతున్నారా ఏంటని ప్రశ్నించడం జరిగింది. సో ఇరువురి వాదనలు విన్న తరువాత ఒక్కసారి హైకోర్టు ఆధారాలు లేవు అని కొట్టేసింది, దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మళ్ళీ తిరిగి దాన్నే కోర్టుకు తీసుకువస్తే కోర్టులు ఎందుకు కేసును తీసుకుంటాయని ప్రశ్నించి ఈ కేసును కూడా కొట్టివేయడం జరిగింది. అంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది, నష్టపోయిన రైతులెవరూ కూడా కోర్టుకు వెళ్ళలేదు అంటే ఏ రైతు కూడా నిజంగా నష్టపోలేదు. పైగా పోనీ చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఆయన భయపెట్టో బెదిరించో ఆపాడని అనుకోవచ్చు. జగన్ 5 ఏళ్లుగా సీఎంగా ఉన్న సమయంలో కూడా ఏ రైతు కూడా మాకు నష్టం జరిగిందని కోర్టుకు వెళ్ళాలని నేను అదే చెప్పింది. రెండోది, ఒకవేళ నష్టం జరిగి ఉన్నా అది సివిల్ విషయంగా మారుతుంది తప్ప క్రిమినల్ చర్యగా మారదు. దానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని బాధ్యుల్ని చేయటం కుదరదు. సో మరి ముఖ్యమంత్రిగా హోదాలో చంద్రబాబు గారు, మంత్రి హోదాలో నారాయణ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలను, కేబినెట్ అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేయటం అనేది కుదరదు అనేది నిన్న కోర్టు చెప్పినటువంటి మాట. అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి హైకోర్టులో ఒక చెంప దెబ్బ తగిలితే సుప్రీంకోర్టులో 2 చెంపలు దెబ్బ తగిలినాయి. కానీ ఒక ఘాటైన వ్యాఖ్య, 7 స్టార్ హోటల్లో కూర్చునే మీరు రాజకీయ దుర్వినియోగాల కోసం అని చెప్పి మీరు కేసులు వేయటం సబబు కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక స్ట్రాంగ్ హెచ్చరికనైతే పంపడం జరిగింది. దాంతో మీరు పిటిషన్ వెనక్కి తీసుకుంటారని కూడా అడగల, 2 పిటిషన్లు కూడా కొట్టివేస్తున్నాం, దీనికి విచారణ అర్హత లేదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనమే తేల్చి చెప్పడంతో ఇప్పుడు వైసీపీ గొంతులో పచ్చి వెలకైపోయినట్టయింది. అప్పట్లో అసైన్డ్ భూముల దొంగ చంద్రబాబు నాయుడు, పేదల పొట్టగొట్టిన చంద్రబాబు నాయుడు అని చెప్పి రకరకాల కథనాలు రాశారు సాక్షిలో.
ఎంత దారుణమైన కథనాలంటే ఏదో రావణాసుడికి పత్తలగల్లాగా చంద్రబాబు నాయుడిని పెట్టి అటుపక్క నారాయణ ఇంకొకళ్ళు అలా మినిస్టర్లు అందరినీ పెట్టి లోకేష్ని వీళ్ళందరినీ పెట్టి వీళ్ళంతా ఇంకోటి ఏంటో తెలుసా, చంద్రబాబు నాయుడు బినామీలే అక్కడ భూములు కొనుక్కున్నారని చెప్పారు కదా, సో దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా కోర్టు ప్రశ్నించింది. ఎవరు భూములు కొనుక్కున్నారో, ఎంతెంత భూములు కొనుక్కున్నారో మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని కూడా కోర్టు ప్రశ్నిస్తే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలు మాత్రమే, ఆధారాలు కాదు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తీర్పుతో అయితే తెలిసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు ఎలా చూస్తున్నారో, అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.